కర్నూలు మేత్రాసనం పరిశుద్ధ లూర్దు మాత కేథీడ్రల్ నందు జరుగుతున్నటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కర్నూలు మేత్రాసనం మహాసభల ముగింపు వేడుకలు మరియు 2025 జూబిలీ సంవత్సరము వేడుకలని ఈనాడు మనము కర్నూలు మేత్రాసనం నుండి లూర్దు మాత కేథీడ్రల్ నుండి వీక్షించబోతున్నాం. అది మాత్రమే కాదు, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ పెంతెకోస్తు మహోత్సవమును కొనియాడుచున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 50 మంది తెలుగు ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా మహాఘనత వహించినటువంటి డాక్టర్ జోనెస్ ఓసిడి కర్నూలు మేత్రాసనం తరపున శ్రేష్ఠులు మహాఘనత వహించినటువంటి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు పూల అంతోని తండ్రి గారి తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానము పలుకుచున్నాను. ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, రండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, రాజరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు, రాజరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగలారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగలారండి, రారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలును పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, మొరవిని కరుణగ కాంచే రాజ, అందరినీ దరి చేర్చే ప్రభువని, మొరవిని కరుణగ కాంచే రాజ, అందరినీ దరి చేర్చే ప్రభువని, కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున
సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు భారతీయ స్త్రీ సభ గర్వించే విధంగా కర్నూలు మేత్రాసనం విశ్వాస సమైక్య సాధనలో కలిసి నడుద్దాం, కలిసి పయనిద్దాం అనేటటువంటి సినడల్ శ్రీ చర్చికి అంకురార్పణ జరుగుతున్న ఈ శుభ తరుణంలో మన పూజనీయ కార్డినల్ మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని పీఠాధిపతి మన మేత్రాసనానికి విచ్చేసిన సందర్భంగా మన పూజనీయ ప్రియతమ కాపరులు మహాఘనత వహించిన శ్రీ 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 గోరంట్ల పీఠాధిపతులు గురువుల తరపున, కన్యాశ్రీల తరపున, మనందరి తరపున స్వాగతాంజలి మన పీఠాధిపతి కార్డినల్ గారికి అందించనున్నారు. మహాపూజ్యులైన కార్డినల్ పూల అంతోని హైదరాబాద్ అగ్ర పీఠాధిపతుల వారికి, మన మేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి మోన్సిన్యోర్ డేవిడ్ అరులప్ప గారికి, ఎపిస్కోపల్ వికర్స్ వెరీ రెవరెండ్ ఫాదర్ పసల జోసెఫ్, వెరీ రెవరెండ్ ఫాదర్ మేస ప్రసన్న, మరియు మన మేత్రాసన సలహా మండలి సభ్యులు, కన్సల్టర్స్, డీన్స్, వివిధ 5 డీనరీలకు నియమింపబడ్డ కొత్త డీన్స్, మరియు ప్రియమైన గురువులు, అమ్మగారులు, మరియు ప్రియమైనటువంటి విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ఈనాటి గొప్ప మహోత్సవము, పెంతెకోస్తు మహోత్సవం, పరిశుద్ధాత్మ రాకడ మహోత్సవం, తిరుసభ జన్మించినటువంటి రోజు. ఈ పండుగ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పవిత్రాత్మ శక్తి మనందరిపైకి దిగివచ్చి మనందరినీ ఒక కుటుంబముగా, ఒక సంఘముగా మార్చాలి అని, తిరుసభ వ్యాప్తి కోసం, సువార్త ప్రచారం కోసం మనందరిలో చైతన్యాన్ని నింపాలని నా యొక్క ఆకాంక్ష, నా యొక్క ప్రార్థన. ఈనాటి వేడుకకు ముఖ్యమైన 3 ప్రధాన కారణాలున్నాయి. మీకందరికీ తెలిసినట్లు గత సంవత్సరం నుంచి మనం ఒక యాత్రను ప్రారంభించాం. నేను పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతూ, విచారణలన్నిటిలో కలయదిరుగుతూ మన మేత్రాసన స్థితిగతులను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. 1 సంవత్సరం పాటు అయిన తరువాత గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులందరినీ ఒక చోట చేర్చి అందరి అభిప్రాయాలను సేకరించి ఈ మేత్రాసనానికి ఒక నూతన పరిపాలనా విధానాన్ని, ఈ మేత్రాసనానికి హెచ్చించినటువంటి ఉత్సాహంతో ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఒక మంచి భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలనే ఉద్దేశంతో కర్నూలు మేత్రాసన మహాసభలకు పిలుపునిచ్చాను. దేవుని యొక్క అనుగ్రహం వలన అనుకున్నట్లుగానే మే నెల 26 నుంచి 30 వరకు ఎంతో విజయవంతంగా ఆ మహాసభలు నిర్వహించబడ్డాయి. పవిత్రాత్మ చేత పూరింపబడి ఎంతో చక్కగా 5 రోజుల పాటు మేత్రాసనమంతా కూర్చొని ప్రార్థనాపూరితమైనటువంటి వాతావరణంలో మేత్రాసన భవిష్యత్తు గురించి పలు అభిప్రాయాలు వ్యక్తపరిచారు. మేత్రాసన భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు, చర్చలు చేయడం జరిగింది. అంతటితో ముగియదు. అదైన తరువాత ఒక మేత్రాసనములో అధికారపూర్వకమైనటువంటి ఒక గ్రంథం, డాక్యుమెంట్, దానిని ఆవిష్కరించాలి. తీసుకున్న నిర్ణయాలను మేత్రాసన అధిపతి ప్రకటించాలి. ఆ అభిప్రాయాలు, ఆ ఆలోచనలు నిర్ణయాలుగా జారీ చేయబడాలి. అవి నియమాలుగా జారీ చేయబడాలి. అందుకని ఈరోజు నేను మన అగ్రపీఠాధిపతులు కర్నూలు,
హైదరాబాదు అగ్రపీఠం కింద వస్తుంది. అందుకని ప్రత్యేకంగా కార్డినల్ పూల అంతోని గారిని మన అగ్రపీఠాధిపతులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ మన మార్గదర్శకాలను, మేత్రాసన పరిపాలన విధి విధానాలను మరియు భవిష్యత్ ప్రణాళికను వారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో వారిని నేను ఆహ్వానించాను. అందుకని ముందుగా నా తరపున గుమికూడినటువంటి మేత్రాసన గురువులు, సన్యాస గురువులు, అమ్మగారులు మరియు మీ అందరి తరపున మన మహాపూజ్యులైనటువంటి కార్డినల్ పూల అంతోని గారికి, మన అగ్రపీఠాధిపతులకు హృదయపూర్వకమైనటువంటి సాదర స్వాగతం నేను తెలియజేస్తున్నాను. వెల్కమ్. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను 5వ పీఠాధిపతిని. వారు నిర్మించినటువంటి భవనంలో నేను ఇంకొక మెట్టు కడతాను. వాళ్ళు ప్రారంభించారు, పునాదులు వేసి ఒక్కొక్క పీఠాధిపతులు ఈ మేత్రాసనాన్ని ఎంతో చాకచక్యంగా చక్కగా ఈ స్థితికి తీసుకుని వచ్చారు. వారందరికీ ఎప్పుడూ మనందరం కృతజ్ఞతగా ఉంటున్నాం, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు అవర్ former bishops who have built this diocese. We are always thankful to them. దానిలో భాగంగానే ఈరోజు మన కార్డినల్ పూల అంతోని గారిని ఆహ్వానించడంలో మరొక హెచ్చించినటువంటి సంతోషం ఉంది మనకు. దాదాపు 12-13 సంవత్సరాలు ఇక్కడ పీఠాధిపతిగా, మీ యొక్క జ్ఞాన తండ్రిగా మిమ్మందరినీ ఆ విశ్వాసములోనే కాకుండా అన్ని విధాలుగా ముందుకు నడిపించినటువంటి తండ్రి గారు ఈరోజు మన మధ్యలోకి రావడం, మన కోసం ఈ పూజను అర్పించటం, మన ప్రణాళికలను ఆశీర్వదించి మనల్ని ప్రోత్సహించడానికి వచ్చినందుకు గాను నేను చాలా సంతోషిస్తున్నాను. నాతో పాటు మేత్రాసనం కూడా తండ్రి గారా చాలా సంతోషిస్తుంది. అందుకే అందరూ చాలా సంతోషంతో ఈరోజు ఇక్కడ గుమికూడి ఉన్నారు. రెండవది, మన మేత్రాసనంలో ఇదే జూబిలీ వేడుకలు కూడా అని అనుకున్నాను. ఎందుకంటే పదే పదే మిమ్మల్ని పిలవడం సాధ్యం కాదు. ఎలాగూ ఇంత గొప్ప పండుగ కాబట్టి, వేడుక కాబట్టి ఈ రోజునే మన మేత్రాసన స్థాయిలో మన జూబిలీ వేడుకలు చేసుకుంటున్నట్లు, జూబిలీ అంటే అందరూ కలిసి పయనిద్దాం అన్న పిలుపునిచ్చినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చింది ఆయన యొక్క ఆశయాలను జీవిస్తున్నాం. అందుకనే ఈరోజు జూబిలీ పండుగను చేసుకోవడం చాలా హర్షణీయం. పాపు గారు తప్పకుండా పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. ఆయన ఆలోచనను మన మేత్రాసనంలో కార్యరూపము దాలుస్తుంది. మూడవది, ఈరోజు ప్రత్యేకంగా మన కార్డినల్ గారిని మన మేత్రాసనానికి ఆహ్వానించాలన్న ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే మొన్ననే వాళ్ళు కాంక్లేవ్లో పాల్గొన్నారు. మన తెలుగు జాతికే గర్వకారణంగా, మనకు ప్రతినిధిగా ఈ భారత శ్రీ సభకు మకుటముగా కార్డినల్ పూల అంతోని గారు కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఈ మొట్టమొదటి తెలుగు కార్డినల్గా మనందరికీ ఎంతో వన్నె తీసుకుని వస్తున్నారు. అటువంటి వారిని ప్రత్యేకంగా సన్మానించి ఆహ్వానించి అభినందించాలనే ఉద్దేశం కూడా ఈరోజు పండుగలో వేడుకలలో ఉంది. ఈ 3 ఉద్దేశాలతో ఈ పండుగను లేకపోతే ఈ వేడుకను ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. గురువులకు, అమ్మగారులకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మన మేత్రాసనంలో ఒక నూతన పెంతెకోస్తు కావాలి. మేత్రాసన పరిపాలనలో వికర్ జనరల్ దగ్గర నుంచి అందరినీ నియమించడం జరిగింది. మార్పులు చేర్పులు అన్నీ జరిగాయి. గురువులు కూడా నూతన విచారణలకు వెళ్ళటం ప్రారంభిస్తున్నారు. అంటే ఇది ఒక నూతన శకంగా ఉంటుంది మన మేత్రాసనంలో. ఈరోజు ప్రత్యేకించి పెంతెకోస్తు పండుగ రోజు ఈ విధంగా నూతన పరిపాలనను ప్రారంభించటం నాకు సంతోషంగా ఉంది. ఏ ఆత్మ అయితే ఆనాడు అపోస్తలులపైకి దిగివచ్చి ఉత్సాహాన్ని నింపి దేవుని కోసం మరణించటానికి సైతం వాళ్ళని సిద్ధపరిచిందో, ఏ ఆత్మ అయితే పలు విభజనలు విభేదాలు ఉన్నటువంటి ఆ సమూహాన్ని ఒక్కటిగా చేసిందో, అదే ఆత్మ ఈరోజు మనపైకి దిగి రాబోతుంది.
ఈ వేడుకలో ఆ పవిత్రాత్మ మనందరిపైకి దిగివచ్చి ఒక కుటుంబముగా మార్చాలని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన మేత్రాసనములో సువార్త వ్యాప్తి జరగాలి, అందరికీ దేవుని వాక్కు అందాలి, అందరిలో చైతన్యం నింపాలి. అందుకోసమే ఈ మనం చేసుకునే వేడుకలన్నీ. వీటికి ప్రత్యేకంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ పూజలో భక్తిగా పాల్గొనటానికి మిమ్మందరినీ సాదరంగా నేను స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాను. అందరూ దయచేసి నిలబడండి. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మొగటుకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక్కచోట గుమ్ముకూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా ఉండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుండుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకంలోని ప్రతి దేశం నుండి వచ్చిన దైవ భక్తులకు యూదులు యెరూషలేములలో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము నుండి అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు
ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయమొంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెసొపొటామియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపిలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతంలో నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువాకు. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తినియుమయ. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తినియుమయ. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియో యేసు నాశనమగుగాక అని పలుకుజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియో యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులకు అందరికును ఒకే దేవుడు సామర్థ్యము వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పవిత్రాత్మ వేంచేయుమా, నీ దాసుల హృదయములను పూరించు, వారి యందు నీ ప్రేమాగ్ని రగిలింపచేయు. Hallelujah, 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 hallelujah. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పరమ పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారి శుభవార్త 20వ అధ్యాయము వచనములు 19 నుంచి. అది ఆదివారము సాయం సమయము. యోధుల భయము చేత శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమించబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు మహాపూజ్య పీఠాధిపతులు, ఘనత వహించిన శ్రీ శ్రీ గోరంట్ల జోహానెస్, గురుశ్రీ అరులప్ప, ద వికార్ జనరల్ ఆఫ్ ద డయాసిస్, ద వికార్స్, డీన్స్, ప్రియమైనటువంటి గురువులు, కన్యాస్త్రీలు, సెమినేరియన్స్, ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మీకందరికీ పెంతెకోస్తు పండుగ ఆకాంక్షలు. గట్టిగా శ్రీసభ పుట్టినరోజు చప్పట్లు కొడుతూ పవిత్రాత్మను ఆహ్వానించుదామా? మరి ఒకసారి దిక్కులు పిక్కటిల్లేలా మన ఆనందాన్ని ప్రపంచానికి తెలియపరచుకుందాం. అలనాడు శిష్యులు భయముతో గది తలుపులు మూసి ప్రార్థించే రోజులవి. తమ ఉనికి తెలిస్తే చంపేస్తారని
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రార్థించేవారు. బిక్కుబిక్కుమంటూ ఓ మూల పవిత్రాత్మ బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి ఆ సమయములో పవిత్రాత్మ ఆవహించి వారి భయాలను తొలగించి వీరిలో అనువనువు ప్రభు ప్రేమతో పూరితులై ప్రభువాక్కు ప్రేరేపితులై ఒక్కొక్కరు తలుపులు బద్దలు కొట్టుకొని వీరోచితంగా బహిరంగంగా దైవ వాక్కును వినిపించారు. ముచ్చటగా మూడోసారి చప్పట్లు కొడతారా? మంచి మాటలు విన్నప్పుడు, అది గుండెకు తాకినప్పుడు చప్పట్లు కొట్టాలండి. దిస్ మచ్ నైస్ ఎక్సర్సైజ్ ఇట్ సీమ్స్. కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత. ఓకే, ఈరోజు మరి కర్నూలు మేత్రాసన మహాసభల ముగింపు వేడుకలకు ఎన్నో దాదాపు 5 to 6 months ముందే తండ్రి గారు నాకు ఆహ్వానం పలికారు. ఈ బలిపూజను సమర్పించాలని ఆశించారు. మీతో ఈ పెంతెకోస్తు పండుగ రోజున సందేశాన్ని అందించమని ఆహ్వానించారు. నేను ఈరోజు పండుగ గురించి ముఖ్యంగా కొన్ని రిఫ్లెక్షన్స్, పెద్ద ప్రసంగం అయితే కాదు కానీ అన్నీ మీరు తెలిసిన వారుగా నేను పరిగణించుకొని కొన్ని విషయాలను మీతో ముచ్చటించుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దానికంటే ముందు మన వికారి జనరల్ స్వామి కాంక్లేవ్ గురించి పెద్దగా చెప్పాలన్నాడు. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ దానికి ముందు ఇంకొకటి కూడా ఏమిటి అని అంటే, మన మహా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారికి అంత్య వీడ్కోలు, దీనిలో పాల్గొనే భాగ్యం నాకు కూడా కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, సామాన్య ప్రజలు, ఆయనను బహుగా ప్రేమించినటువంటి అభిమానులు దానికి హాజరయ్యారు. నేను కూడా హాజరయ్యాను. కాబట్టి కొద్దిగా ఆ పోప్ ఫ్రాన్సిస్ గారించి, ఆ అనుభవముల గురించి నేను తెలియపరచాలనుకుంటున్నాను. 4 సార్లు ఆ రోజు కార్డినల్ లేదు, ఎవరు లేదు. మామూలుగా కార్డినల్, బిషప్ గారు ఫుల్ సూట్లో వెళితే సెల్యూట్ పెట్టి పంపిస్తారు. కానీ ఆ రోజు 4 సార్లు ఆ మృతదేహాన్ని సందర్శించే అదృష్టం నాకు కలగలేదు. 4 సార్లు ఉండి కొద్దిగా వెనక్కు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఆ భూస్థాపిత పూజలో నేను పాల్గొన్నాను, ప్రార్థించాను. తర్వాత రోజు కూడా మరియ మధ్యూరే మహాదేవాలయంలో జపమాలను, సాయంకాల ఆరాధన గడియల్లో నేను పాల్గొన్నాను. చాలా సంతోషం అనిపించింది. ఒళ్ళు గగుర్పాటు చెందింది, హృదయం శంకించింది, కళ్ళు తడిసిపోయాయి. ఎంతటి అనుభవం అంటే, ఫ్రాన్సిస్ పాపు గారు అంతటి గొప్ప సేవలను చేశారు. ముచ్చటగా 3 అంశాలు నేను తెలియపరుస్తున్నాను. ద లెగసీ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్. సమైక్యత, సంఘీభావం, యూనిటీ. మరి ఆదిమ క్రైస్తవుల్లో మనం చూసింది ఈ పోపు గారి యొక్క జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ప్రపంచాన్ని ఈ సంఘీభావము, సమైక్యత అనే అంశాలలో నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పిన మహానేత. సినడ్ అండ్ సినడాలిటీ. ఈరోజు మన తండ్రి గారు కూడా దాన్ని ప్రయత్నం చేశారు. సంవత్సరం పాటు దాన్ని మనము సప్రసాదం తర్వాత మనకు మాట్లాడుకునే అవకాశం ఉంది. 2వ అంశం పోపు గారిలో త్యాగం, క్షమాగుణం, సోదర భావం గట్టిగా, బాహాటంగా, ధైర్యంగా ప్రకటించినటువంటి విశిష్ట నాయకుడు మన ఫ్రాన్సిస్ పోప్ గారు. కెన్ దేర్ బి ఏ క్యాథలిక్ చర్చ్ వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్
రిలీజియస్ విమెన్. కన్య స్త్రీలు లేనటువంటి ఒక స్త్రీ సభను మనం ఊహించగలమా? వారి పరిచర్య, ప్రేషిత కార్యము, సాంఘిక సేవ మన కళ్ళ ముందే ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్నో చెప్తాను. కర్నూలు గురించే మన అభయగిరి కావచ్చు, దీనసేవల కన్యాస్త్రీలు, జేఎంజే మట్ట కన్యలు అందరినీ కూడా ఆయన క్యాన్ వి ఇమాజిన్ ఏ క్యాథలిక్ చర్చ్ వితౌట్ రిలీజియస్ విమెన్? చప్పట్లు కొట్టరా? యువతను ఉద్దేశించి ఓ యువత, ఈ స్త్రీ సభకు భవిష్యత్తు నీవే భవిత. చాలా సందర్భాల్లో మన గురువులు, మన యువకుల సమావేశాలు ఎంతగానో తండ్రి గారు కూడా మరి వొకేషన్ క్యాంప్ అని యువకులను దాదాపు 400 పైచిలకు ఖచ్చితంగా వస్తారు మన మేత్రాసనంలో. నేనైనా ఏదో పూజ చేయటానికో లేక ఒక గంట ఉండి వచ్చేవాడిని. అన్ని రోజులు తండ్రి గారు ఉన్నారు కాబట్టి యువత మన మేత్రాసనంలో చాలా యాక్టివ్గా ఉంది. చాలా సంతోషం. మన గురువులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ విషయమై. మరి యువత ఎంతో చక్కగా వారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. భవిష్యత్ ప్రణాళిక మనకు తగినంత శైలిలో మనము నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఫ్రాన్సిస్ పాప గారు యువతను ఎంతో తన హక్కున చేర్చుకున్నారు. నేను కూడా సినెట్ మొదటి విభాగం, 2వ విభాగం కూడా దాదాపు 2 నెలల పాటు నేను పాల్గొన్నాను. యువత అక్కడ ఉంది. వారిని ఎంతగానో కార్డినల్స్, పోపు గారు, అనేక మంది ప్రజలు వారిని ప్రోత్సహించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న పిల్లలను ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు. ఎంత సంతోషం చిన్నపిల్లలను చూస్తే. భార్యాభర్తలు వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా, మీరు సృష్టికర్త అయిన దేవుని యొక్క సృష్టిలో భాగస్థులవుతున్నారు, మీరు ఒక కుటుంబంగా, ఒక వ్యవస్థ, ఒక సంఘం అనే మాటలతో భార్యాభర్తలను ప్రోత్సహించారు. అయితే చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పాపగారే కాదు, మెత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, బహుశా మనందరి యొక్క జీవితాలు కూడా పెద్ద అంతస్తులు మనం చూసినప్పుడు నాకైతే ఈ ఫ్రాన్సిస్ గారు, పాపు గారి ద్వారా పోపు గారు అన్నటువంటి ఒక హోదా తప్ప తదితరం అంతా కూడా సిలువ మార్గమే, క్రూసిఫిక్షన్. అంటే ఇది ఎంత బాధపడుతూ కూడా తన చిరునవ్వును చెందిస్తూ, ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలు, విమర్శలను అన్నిటిని కూడా చూస్తూ చిరుమందహాసముతో మనల్ని ప్రోత్సహించి, జీవితంలో ఈ యొక్క పెయిన్ అండ్ సఫరింగ్ అన్నది ఒక భాగము అని మనకు తెలియచేసిన మహానాయకుడు. ఈ సఫర్డ్ ఎ లాట్ అండ్ కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించ, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, కనికరాన్ని, దయార్థ హృదయాన్ని తెలియచెప్పటంలో ఈ బాధలు నాకు ఏమీ కూడా అడ్డు రావు అని ఆయన ఎంతో చక్కగా చెప్పకనే చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పోప్ గారు, ఒక కార్డినల్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్కు నేను ఒక చిన్న పేరు పెట్టాను, యూ వాంట్ టు లిసన్ అని అన్నాడు. చెప్పండి ఎమినెన్స్, ఏంటి అది అంటే మైక్ అంట. మైక్, MIC. M అంటే మర్సీ, I అంటే ఇంటలెక్ట్, C అంటే కంపాషన్. ఇవన్నీ కలగలిపితే పోప్ ఫ్రాన్సిస్ గారట. ఎంతో చక్కగా వారు వివరించారు. చాలా సంతోషం ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవది ఏమిటి అని అంటే, చాలాసార్లు తమాషగా మా గురువులు వీరు కూడా విని ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు. త్రిత్వైక సర్వేశ్వరుడట, పితా పుత్ర పవిత్రాత్మ. వీళ్ళు దే వాంటెడ్ టు గో ఫర్ ఏదో ప్రపంచాన్ని మనం తిరిగి వద్దాం, మనమే చేశాం కదా, ఎలా ఉంటుందో చూద్దామని. గాడ్ ద ఫాదర్ ఆస్క్డ్ ఇట్ సీమ్స్, లెట్ us గో టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు దర్శించుదాం
మన ముగ్గురం వెళ్దామని అన్నాడట. అప్పుడు వీళ్ళిద్దరు అన్నారట, వాళ్ళు కొంచెము వీక్, దే ఆర్ వీక్ ఇన్ సో మెనీ అదర్ థింగ్స్, కల్చర్, పాలసీస్, జీవిత సత్యాలు కొంచెము ఎక్కువగా వాళ్ళలో ఏదో ముందుగా ఉన్నారటువంటి గర్వం కనపడుతుంది, అక్కడ వద్దులేండి అన్నారట. సరే యెరూషలేం పోదాం అన్నారట. క్రీస్తు ప్రభు అమ్మ వాళ్ళు నన్ను సిలువనెక్కించారు, నేను రాను అన్నాడట. సరే పవిత్రాత్మ దేవుడు వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారు, లెట్ us గో టు రోమ్ అన్నారట. పవిత్రాత్మ వెంటనే లెట్ us గో దేర్, ఐ హ్యావ్ నెవర్ బీన్ దేర్ అన్నాడట. పవిత్రాత్మ. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కాంక్లేవ్ మీరందరూ కూడా చూశారు, మీరందరూ సాక్షులు. ఎంతోమంది ఒక్కొక్క కార్డినల్ను, ఇప్పుడు ఈ ఇండియా కార్డినల్ అనుకోండి, ఆ గోవా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఫిలిప్ నేరీ కార్డినల్ను పోప్ గారిని చేశారు. ఇక్కడ సౌత్ ఇండియాలో నేను కూడా పోపునయ్యాను. చాలామందిని పోపులను చేశాను. అయితే దిస్ కాంక్లేవ్ ప్రూవ్డ్ గాడ్ ఎగ్జిస్ట్. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్యనే నివసిస్తున్నాడు. రోమ నగరములో ఆ పవిత్రాత్మ ఎంతో విరివిగా శక్తివంతంగా పనిచేస్తుంది అని సందేశాన్ని ఈ కాంక్లేవ్, ఎందుకంటే 24 గంటల లోపలనే నూతన పోపు గారిని, లియో గారిని ఎన్నుకున్నారు. ప్రపంచానికి రుజువు ఇది. ఎలా అంటున్నారా మీరు గమనించండి. చాలా వరకు యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో బాగా జాన్ పాల్ II చేసినటువంటి కార్డినల్స్ 3% అంట. బెనడిక్ట్ పోపు గారు చేసినటువంటి కార్డినల్స్ 17%. మిగతా 80% పోప్ ఫ్రాన్సిస్ గారు కార్డినల్స్ను చేశారు. ఈ కార్డినల్స్ను చేసేటప్పుడు ఆయన కేవలం రోమ్ నగరానికి పరిమితం కాలేదు, ఇటలీ దేశానికి పరిమితం కాలేదు, యూరోప్కు పరిమితం కాలేదు. ఆయన చూపు, ఆయన దృష్టి, విశ్వాసం అనే 3వ కన్ను విశ్వవ్యాప్తంగా పారజూశాడు. విశ్వమంతటి నుంచి దాదాపు 80% కార్డినల్స్ను ఆయన నియమించాడు. అందుకే చెప్పారు, ఈ కాంక్లేవ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ సో ఈజీ. ఇంతమందిని చేశాడు కాబట్టి వివిధ దేశాలు, ఆఫ్రికా, ఏసియా మరియు అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇన్ని దేశాల నుంచి చేశారు కాబట్టి భిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, వారికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి అని చెప్పి ఆ విధంగా సోషల్ మీడియా చెప్పింది. దెర్ వాజ్ ఆల్సో టాక్ అమాంగ్ కార్డినల్స్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, వీ డు నాట్ నో హౌ మెనీ డేస్ ఇట్ ఈస్ టేకింగ్. కానీ 24 గంటలకు లోపే నూతన పాపు గారిని మన కథోలిక సమాజానికి ఎన్నుకోవడం జరిగింది. దీనం మనమందరం కూడా ప్రశంసించాలి. సినడ్ గురించి కొంచెమే చెప్తాను. ఏంటంటే దాదాపు 27వ తేదీ అంత్యక్రియల తర్వాత 28 నుంచి 7వ తేదీ వరకు, మే 7వ తేదీ వరకు మరి జనరల్ సెషన్, జనరల్ అసెంబ్లీ సమావేశాలు, కార్డినల్స్ అందరూ 133 మంది కార్డినల్స్, ఓటేసే హక్కున్న వాళ్ళు, 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఒక 80 మంది దాకా ఉన్నారు. అందరికీ కలిసి ఈ సమావేశం నిర్వహించారు. 1-2 ఇన్పుట్ సెషన్స్ తప్ప మిగతావన్నీ కూడా సలహాలే. ఒక్కొక్క కార్డినల్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈరోజు శ్రీ సభకు కావలసినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, సినడ్ అండ్ సినడాలిటీ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రారంభించారు. విల్ ఇట్ బి పాసిబుల్ ఫర్ అ న్యూ పోప్? ఆయన కన్జర్వేటివ్గా ఉంటాడా, ప్రోగ్రెసివ్గా ఉంటాడా అన్నటువంటి అంశాలతో ఈ సమావేశం ఒక విధంగా దద్దరిల్లిందని చెప్పవచ్చు. అయితే 6వ తేదీ సాయంత్రము మా సెల్ ఫోన్లో ఎలక్ట్రానిక్ వాచెస్ అన్నీ కూడా తీసేశారు. సో శాంతా మార్తా అని కార్డినల్స్ ఉండేది, 120 మంది అక్కడ ఉన్నాము. ఓల్డ్ శాంతా మార్తా అని ఒక 13 మంది అక్కడ ఉన్నారు.
ఎవరెవరికి అపాయింట్ చేయకుండా లాటరీతో తీస్తే ఆ శాంతా మార్తా అన్నది కార్డినల్స్ ఉండే ఒక హోటల్. హోటల్ అక్కడే పోపు గారు కూడా పేపల్ ప్యాలెస్కి వెళ్ళకుండా అక్కడే ఉన్నారు. చాలా సంతోషం. అయితే చాలాసార్లు పోయి అక్కడ ఉన్నాను. 4 ఫ్లోర్లు ఉంది, ఎక్కడ కూడా వాల్ క్లాక్ లేదు. పొద్దున్నే 6:30 నుంచి 7:30 వరకు బ్రేక్ఫాస్ట్. మనకు చాలా కష్టం 6:30కు లేయాలంటే. ఎక్కడ చూడాలి ఈ వాచ్? సరే చూసినాం, ఎక్కడ లేదు. 4 ఫ్లోర్లు చూశాను రాత్రి 10:30కు ఆ ప్రాంతంలో. తర్వాత రిసెప్షనిస్ట్ కాడికి పోయాను. ఇది ఎట్లా మరి వాచ్ తీసేసుకున్నారు, నాది ఎలక్ట్రానిక్ వాచ్, నాకు వాచ్ లేదు. దెన్ విల్ గివ్ యూ వేకప్ కాల్. దాదాపు 4-5 సార్లు నేను లేచాను. ఆ వేకప్ కాల్ ఇచ్చినప్పుడు గాఢ నిద్రలో ఉన్నాను అనుకుంటా. సరే కొంచెం వెలుగు చూసి రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసినప్పుడు 7:05 ఎమినెన్స్, దెర్ ఈజ్ యాంపుల్ ఆఫ్ టైమ్, యూ కెన్ ప్రిపేర్ అండ్ కమ్. 7:30 లోపల బ్రేక్ఫాస్ట్ చేయండి, 8 o'clock మీకు బస్సు రెడీగా ఉంటుంది అన్నది ఒకటి. అలాగే పౌలీనా చర్చ్, పౌలీనా చాపల్ అని ఉంటుంది. అది పవిత్రాత్మ ఇన్వకేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నటువంటి పూజ. పూజ అయిపోయిన తర్వాత కొన్ని డైరెక్షన్స్ ఇటాలియన్లో, కోర్స్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి, లాటిన్లో ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చాం. 7వ తేదీ సాయంత్రం మళ్ళీ సాయంకాల ప్రార్థనలు. అది అయిపోయిన తర్వాత లిటనీ ఆఫ్ ది ఆల్ సెయింట్స్ అది చేస్తూ అందరం కూడా వరుసగా సిస్టిన్ చాపల్కి వెళ్ళాం. ఆ సిస్టిన్ చాపల్కి ఇట్ ఈస్ ఎ వెరీ మూవింగ్ అండ్ ఎమోషనల్ కాంటెక్స్ట్. దట్ ఈస్ ఎంతో చక్కగా జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఇక మొదటి బాలెట్ తర్వాత చూశారు. సోషల్ మీడియాలో చెప్పిన పేర్లు ఎక్కడ ఎవరికీ ఓటు పడలేదు, బహుశా ఒక్కరు తప్ప. ఇక తర్వాత రోజు 8వ తేదీ ఉదయం 2, సాయంత్రం 2 ఉన్నాయి. కానీ 4వ బ్యాలెట్కే మన లియో పాపు గారికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ ఎ క్రయింగ్ రూమ్. ఎందుకంటే ఈ ఓట్లు పడే కొద్దీ ఆయన దిగిపోతూ ఉన్నాడు, 2 చేతులు పెట్టి టేబుల్ మీద పడిపోయాడు. లేపారు. దెన్ దే టుక్ హిమ్ టు ద క్రయింగ్ రూమ్ అన్నది ఉంటుంది. తర్వాత పోపు గారికి 4 సైజులు ఎన్నో ఉంటాయి. పోపు గారి డ్రెస్ వేసుకొని వస్తారు. సో హీ మెట్ ఆల్ ద కార్డినల్స్ ఇండివిజువల్. అదృష్టం ఏమిటి అని అంటే పాపు గారు ఇంగ్లీష్ మాట్లాడతారు. సరే అది అయిపోయిన తర్వాత ఈ ఓట్లు 6 మంది కూర్చోవాలి. ఒకరు ఆ పేరు చూస్తారు, 2 పరిశీలన చేస్తారు, 4వ వ్యక్తి అనౌన్స్ చేస్తాడు సో అండ్ సో గాట్ ఓట్ అని. తర్వాత చివరి వ్యక్తి దాన్ని దబ్బనంతో కొట్టి అన్ని ఓట్లు కూడా ఫస్ట్ రాలేదు కాబట్టి ఇవి ప్లస్ ఇటువంటి బ్యాలెట్స్ ఇస్తారు. అవన్నీ తీసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పైపులో వేస్తారు. ఎలక్ట్ కాలేదు కాబట్టి కొన్ని కెమికల్స్ వాడి బ్లాక్ స్మోక్ వస్తుంది. 4వది వచ్చినప్పుడు మీరు వైట్ స్మోక్ చూసింటారు, కానీ చాలా టైం పట్టింది పోపు గారు బయటికి రావడానికి. 133 మందిని వ్యక్తిగతంగా కలిసి తర్వాతనే ఆయన కోరిడు. మమ్మల్ని అందరినీ ముందు పంపించారు కారిడర్లో. మేమే అక్కడ 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ మనం చూసాం. ఇది కాంక్లేవ్ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఓట్లు జరిగే ప్రక్రియలో నిజంగానే ఈ సోషల్ మీడియాలో చెప్పిన విధంగా కార్డినల్స్ మాట్లాడిన విధంగా ఎంత కష్టంగా ఉంటుందో. ఎందుకంటే 8వ తేదీ మధ్యాహ్నం లోపల అవుతుంది అనుకున్నాం, కానీ అయిపోలేదు. మళ్ళీ భోజనానికి పోయినప్పుడు, ఈ సియస్తకు పోయినప్పుడు కార్డినల్స్ మనసు మార్చుకుంటారేమో, ఎన్ని రోజులు అది ఇది ఏం లేదు. ద ఫ్లో కంటిన్యూడ్. సో 4th ఆ బ్యాలెట్లోనే సంపూర్ణ మెజారిటీ పాపు గారికి వచ్చింది. ఆ విధంగా ఇది కాంక్లేవ్కు సంబంధించినటువంటి విషయం. మరి వాళ్ళు మాట్లాడిన విషయాలు అవి ఇవి ఓట్లు సంగతి నేను చెప్పకూడదు. వీ హ్యావ్ టేకన్ ప్లెడ్జ్ ఇది. కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి మన పోప్ లియో గారికి మన యొక్క చప్పట్లతో వారికి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. కౌన్సిల్ ఆఫ్ నైసియా అన్నది ఫ్రాన్సిస్ పాపు గారే 1700 సంవత్సరాలు పరిపూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా
ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ నైసియా నిర్వహించారు. కానీ ఆయన మరణించటం వల్ల కొద్దిగా ఆలస్యమైన నూతన పాపు గారు ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఈ యొక్క 1700th సెలబ్రేషన్స్ ఆయన నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ప్రియమైనటువంటి సహోదరులారా, యూనిటీ అండ్ కొలాబరేషన్ అన్నది ప్రధానమైనటువంటి అంశం. మన నూతన పాపు గారు కూడా, లియో గారు, ఐక్యత, పరస్పర సహకారము. ఈరోజు శ్రీసభ పుట్టినరోజు అని చెప్పి మనము పండుగ చేసుకుంటూ ఉన్నాం. అలాగే మన తండ్రి గారు ప్రారంభించినటువంటి కర్నూలు మేత్రాసన మహాసభ ముగింపు వేడుకలు అనుకుంటున్నాం. ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా అంశం ఎంతో ముఖ్యమైనది. ఐక్యత, యూనిటీ. మనలో గురువులుగా ఐక్యత ఉండాలి, కన్యాస్త్రీలుగా, సామాన్య ప్రజలుగా. ఆ ఐక్యత లేనప్పుడు ఎంత బలంగా నాయకుడు మనలో చొచ్చుకునిపోయే విధంగా అంశాలు చేసినప్పటికీ ఆ ఐక్యత లేనప్పుడు దీనిని సాధించలేం. దీనిని గమనించాలి మనం. అలాగే పరస్పర సహకారము చెప్పినప్పుడు ఇప్పుడు ఈ సినడ్ అండ్ సినడాలిటీ మనం చూస్తూ ఉన్నాం. కమ్యూనియన్, పార్టిసిపేషన్ అండ్ మిషన్, వాకింగ్ టుగెదర్, లిసనింగ్ అండ్ లెట్ us వాక్ టుగెదర్ యాజ్ పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అన్న విధంగా ఈ యొక్క అంశాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ప్రథమంగా శిష్యులను మనం చూస్తూ ఉన్నాం. వారు భయస్థులై మరి ఒక గదిలో ప్రవేశించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మొదటి పట్టణంలో మనకు గమనిస్తూ ఉంది. ఈ పవిత్రాత్మ ప్రేరణ ఎంత మహోన్నతమైనది చూడండి. ఎలాంటి కార్యాన్నైనా సాధించే శక్తిని మనకు తెలియపరుస్తూ ఉంది. అన్య భాషలలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా వారి వారి భాషలో అర్థం చేసుకున్నారు. ఐక్యత అంటే అది. పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క శ్వాస అంటూ ఉన్నాం. తీక్షణమైనటువంటి దైవాగ్ని అంటున్నాం. దేవుని ఊపిరి అని మనము పవిత్రాత్మను గురించి గొప్పగా చెప్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ఆరాధనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా శిష్యులు గది తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ భయంగా జీవిస్తూ ఉన్నారు. మనం కూడా బహుశా మన మనస్సు తలుపులు మూసుకొని ఉన్నామేమో. తండ్రి గారు చెప్పారు, సరే కొంతమంది గురువులు ఉన్నారు, కన్యాస్త్రీలు ఉన్నారు, కొంతమంది ప్రోత్సహించారు, కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు. మనము బయటికి చెప్పలేక ఆ పవిత్రాత్మను అడ్డుకుంటున్నామా అన్నటువంటి అంశాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి రోజు ఇది. ప్రభుని ఆత్మను ఆహ్వానించారు శిష్యులు. ఎన్ని అద్భుతాలు జరిగాయి. భయపడి నడిచేవాళ్ళు, ప్రార్థనలు చేసేవాళ్ళు ధైర్యముతో వారు ముందుకు వెళ్ళారు. మొదటి పట్టణం మనకు తెలియపరిచేది అది. ద స్పిరిట్ హూ యునైట్స్ అండ్ సెండ్స్ ఫోర్త్. అగ్ని నాలుకల రూపములో ఆ పవిత్రాత్మ వేంచేసి వచ్చింది. ఆ అన్య భాషల ద్వారా సమైక్యత మనకు కనబడుతూ ఉంది. బాబేలు గోపురం కూడా నిర్మించబడింది. అలనాటి ఆ ప్రజల యొక్క అహంకారాన్ని, గర్వాన్ని కొద్దిగా విభజన చేసి వారిని తికమక చేసి ఆ బాబేలు గోపురాన్ని నిర్మించలేకపోయారు. ఈరోజు ఇక్కడ దిగి వచ్చినటువంటి ఈ పవిత్రాత్మ మూలంగా మనమందరము కూడా ఏకమవుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు ఈ పెంతెకోస్తు రోజున పవిత్రాత్మ శక్తితే మనందరినీ నింపమని, పవిత్రాత్మ నడిపింపులో మన కర్నూలు మేత్రాసనం మన తండ్రి గారితో కలిసి నడవాలని, ప్రతి ఒక్కరము మన బాధ్యతలను గుర్తు చేసుకొని ఒకరికొకరు పరస్పరము తోడ్పడుకుంటూ ఒక కుటుంబముగా నడుం బిగించుదాం, తండ్రి గారితో కలిసి నడుద్దాం. శ్రీసభలో మరి కర్నూలు మేత్రాసనము ఒక దీటైన ఉదాహరణగా ఈ యొక్క సినడ్ మీరు ఒక్క రోజులో కాదు, దాదాపు మే నుంచి మళ్ళీ ఈ మే వరకు తండ్రి గారు మీ అందరితో మాట్లాడారు, విచారణలను సందర్శించారు, పల్లెలకు వెళ్ళారు. ఒక్కొక్క గురువుకు 2 గంటల సమయం ఇచ్చి ఏమిటి ఈ మేత్రాసనము అన్నటువంటి విషయాలను తెలుసుకున్నాడు. మీ అందరితో కూడా ముచ్చటిస్తూ ఉన్నాడు.
వింటూ ఉన్నాడు. కాబట్టి తండ్రి గారితో సహకరించుదాం. ఈ సినడ్ను ఈ రోజుతో ఆ రిలీజ్తో అయిపోవటం లేదు. దీనిని మన ముందు ఉంచుకొని ఒక పాస్టరల్ ప్లాన్గా కొన్ని పాలసీలు తయారు చేసుకొని నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఇవన్నీ చక్కగా పొందుపరిచినటువంటి చిన్న శాంపుల్ ఒకటి నాకు పంపించారు. ఎంతగానో ముచ్చటేసింది. కాబట్టి తండ్రి గారికి, మీ అందరికీ మీ చప్పట్లతో ఈ యొక్క సందేశాన్ని ముగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. కారణములోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వారుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసమై వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. పొగడగా హృదయం కలితీర నీకు పాట పాడగా. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. తనువు మనసు నీకి సొంతం, నిన్ను నేను వేరేగా. ఆత్మదీపం వెలిగి నిరతం పరవశించి పాడెదా. మనసుతో పూలతోటి నీకు మానల్లిగా. నీవు లేక నిమిషమైన బ్రతుకలేను నేనిలా. దీనురాలి పేద
సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరుగాలి ఎల్లవేళ పొగడగా తీర హృదయం కనివి తీరా నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమునొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏక కంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుట ఎట్లనగా ధరాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు
పవిత్రుడు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేచియువాడు ధన్యులు ప్రభువు నామమున వేచియువాడు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునై మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా
స్తుతించెదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచేయబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చే నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును అంతోని పూల కార్డినల్ హైదరాబాద్ అగ్రపీఠాధిపతులను గోరంట్ల జోహాన్నెస్ కర్నూలు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖమున చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి, మా అపరాధములను మేము మన్నించినట్టు మా అపరాధములను మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు.
నింగి దిగిన నీతి సూర్యుడు అస్తమించిన గిరి ఇది, అస్తమించిన గిరి ఇది. కరుణా క్షమాపణలు పొంగి పొరలు దైవ నిర్జరి ఇది, దైవ నిర్జరి ఇది. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, కరుణా క్షమాపణలు పొంగి పొరలు దైవ నిర్జరి. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది, ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది, తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు, స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. సరిగా రిగపా గపద సాసద పగరిగా, రిగపా గపద పద సారి రిసద పగదా, దగరిగ సరిగా పసద సపదగా. కర్నూలు మేత్రాసన మహాసభల ముగింపు వేడుకలు. మేత్రాసన పరిపాలన సంబంధిత నియమ నిబంధనలు, మార్గదర్శకాలు, భవిష్యత్తు ప్రణాళికలను కలిగి ఉన్న విశ్వాస కుటుంబం కలిసి పయనం అను గ్రంథ ఆవిష్కరణ గూర్చి క్లుప్తముగా వివరణ అందించుటకు మన కర్నూలు పీఠాధిపతులు మహాగణత వహించిన గణ శ్రీశ్రీ గోరంట్ల జ్వానేసు తండ్రి గారిని ఆహ్వానం అందిస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముందుగా చెప్పినట్లుగా ఈ కర్నూలు మహాసభలు ఏదో మొన్న ప్రారంభించినవి కావు, 5 రోజులు మాత్రమే జరిగినవి కావు, చాలా నెలల ప్రక్రియ. ఇది ముగింపు, కానీ ఇది మన మేత్రాసనానికి ఆరంభంగా భావించాలి. అయితే ఈనాటి కార్యక్రమం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నేను మీకు 2-3 విషయాలు చదువుతాను. పదే చదువుతున్నాను, అయినా పర్వాలేదు. జూలై నెలలో 2024 జూలై నెలలో కర్నూలు వాణి అనే మన మాసపత్రికలో నేను మన మేత్రాసనం ఎలా ఉండాలి అన్న విషయం గురించి 4 మాటలు రాశాను. అది అందరికీ చేరి ఉండదు, అది గురువులకు కన్యాస్త్రీలకే చేరి ఉంటుంది. దానిలో 2 మాటలు చదువుతున్నాను. బిఫోర్ స్పీకింగ్ మచ్ అబౌట్ వాట్ వీ విష్ టు డూ ఇన్ ద డయసిస్ అండ్ ఫర్ ద డయసిస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్, రాబోయే సంవత్సరాల్లో ఏం చేయాలో అని ఆలోచించే ముందు, లెట్ మీ బిగిన్ టు రిఫ్లెక్ట్ ఫర్ ఎ వైల్ అబౌట్ వాట్ ఐ వాంట్, వాట్ వీ వాంట్ టు బీ యాజ్ ఎ డయసిస్. పనులు చాలా చేయొచ్చు, కానీ మనం ఏ విధంగా ఉండాలి, నేను ఈ మేత్రాసనం ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాను, దాని గురించి ఆలోచిద్దాం. చేసే కార్యాల గురించి చాలా రాయొచ్చు, కానీ ఎలా ఉండాలి. వాట్ వీ డూ, వాట్ వీ ఆర్, 2 ఆర్ డిఫరెంట్. వాట్ వీ ఆర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ వీ డూ, ఆరోగ్యం ఇస్తే చాలా చేయొచ్చు, కానీ దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. సో వాట్ వీ ఆర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఐ వాంట్ దిస్ డయసిస్ టు బి ఎ ఫ్యామిలీ. ఈ మేత్రాసనం ఒక కుటుంబముగా ఉండాలి అన్నది నా ఆకాంక్ష. యాజ్ వి అండర్స్టాండ్, ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫాదర్, మదర్. కుటుంబంలో తండ్రి, తల్లి, బిడ్డలుంటారు, పరస్పరం ప్రోత్సహించుకుంటారు, ఒకళ్ళ తప్పులను ఒకళ్ళని కప్పిపుచ్చుకుంటారు, విభేదాలుండవు. ఈ విధంగా మన మేత్రాసనం కూడా ఒక కుటుంబముగా తయారవ్వాలి అన్నది నా ప్రథమ ఉద్దేశ్యమని ప్రారంభంలో చెప్పాను. మళ్ళీ ఆ తరువాత ఈ మేత్రాసనం గురించి మళ్ళీ
అది జూలై నెలలో. ఇది డిసెంబర్ నెలలో నేను కాపరి లేఖ అని మీ అందరికీ పంపించాను. ప్రతి గ్రామంలో చదవబడింది. దాంట్లో నుంచి 4 మాటలు చదివాను. ఈ మహాసభల ప్రారంభంలో కూడా చదివాను. ఇప్పుడు ముగింపు రోజున కూడా 4 ముక్కలు చదవాలని అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసినట్లు మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు గత కొంతకాలము నుంచి తిరుసభ అంటే అందరిదని, అందరము కలిసి పయనించాలని, మరి ముఖ్యంగా స్త్రీలకు నిర్ణయ ప్రక్రియలో సముచిత స్థానము కల్పించాలని పిలుపునిస్తున్నారు. వారి పిలుపుకు అనుగుణముగా ఆయన ఆశయాలు మన మేత్రాసనములో కూడా కార్యరూపము దాల్చాలని నా ప్రగాఢ ఆకాంక్ష. అందుకని నేను మేత్రాసనములో పూర్తి స్థాయి పరిపాలనను ప్రారంభించే ముందు అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలన్నది నా అభిమతం. ఇలా రూపొందించటం వలన పరిపాలన సులభమవుతుంది. వివక్షతకు, పక్షపాత ధోరణికి తావు లేకుండా సమతుల్యంగా ఉండే పొందికైన నిర్ణయాలను తీసుకోవడానికి వీలవుతుంది. పరిపాలనకు మార్గదర్శకాలనే గాక మేత్రాసన సర్వతోముఖ అభివృద్ధికి ప్రణాళికను కూడా రూపొందించాలి. అప్పుడే క్రమబద్ధంగా ముందుకు అడుగులు వేయవచ్చు. ఈ ప్రక్రియ అనగా మార్గదర్శకాల మరియు భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన నేనొక్కడినే చేయటం సముచితము కాదు. ప్రస్తుత కాల పరిస్థితులను మరియు తిరుసభ మనోభావాన్ని పరిగణిస్తే ఈ ప్రక్రియలో అందరినీ భాగస్థులను చేయడం ఎంతో మేలని స్పష్టమవుతుంది. అందుకే వచ్చే మే నెలలో మేత్రాసన స్థాయి విస్తృత సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాను అని మీ అందరికీ డిసెంబర్ నెలలో రాశాను. అంటే మేత్రాసనం సజావుగా, పక్షపాత ధోరణికి తావు లేకుండా చక్కగా నడవాలి అంటే మార్గదర్శకాలు ఉండాలి. ఇల్లు కట్టాలంటే ముందు ప్లాన్ ఉండాలి, బ్లూ ప్రింట్ ఉండాలి. అలానే మేత్రాసన నడిపింపుకు కూడా, నిర్వహణకు కూడా చక్కని మార్గదర్శకాలుంటే నాకు పరిపాలన సులభమవుతుందని ప్రారంభము నుంచే నేను ఆశించాను. కానీ నేను ఒక్కడనే కాదని అందరినీ పిలిచి 5 రోజుల పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలన్నీ, అన్ని రంగాలలో వాళ్ళ అభిప్రాయాలను సేకరించాను. వాళ్ళ అభిప్రాయాలను సేకరించిన తరువాత కూర్చొని ఆ అభిప్రాయాలను నిర్ణయాలుగా మార్చే హక్కు, అధికారం పీఠాధిపతులకు ఉంటుంది. ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను. ఇంకా పూర్తిగా అయిపోలేదు. అయినా కానీ ఈరోజు కార్డినల్ గారిని ఆహ్వానించాము కాబట్టి వారి సాన్నిధ్యంలో ఆ గ్రంథాన్ని ఆవిష్కరించబోతున్నాం. సింబాలిక్ ఇనాగరేషన్ ఆర్ పబ్లిషింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్. నేను ఆ పోస్ట్ సినడల్ డాక్యుమెంట్ అంటారు. అంటే మహాసభల అనంతరం ఆ ఆలోచనలు, అభిప్రాయాలను నిర్ణయాలుగా మారుస్తూ కార్యరూపము దాల్చే విధంగా బయటకు తీసుకొని వచ్చే, ప్రచురించే ఆ డాక్యుమెంట్ని పోస్ట్ సినడల్ డాక్యుమెంట్ అంటారు. దాని పేరు వాకింగ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్. కలిసి నడుద్దాం ఒక విశ్వాస కుటుంబముగా అని నేను దానికి టైటిల్ని ఇచ్చాను. ఒక విశ్వాస కుటుంబముగా కలిసి నడుద్దాం. దానిలో ఏముంటాయి? చివరి పేజీలో రాశాను. ద సినడ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. 8వ తారీఖున మహాఘనత వహించిన మహాపూజ్యులు కార్డినల్ పూల అంతోని గారి దివ్యబలి పూజ ద్వారా ఈ మహాసభలు ముగింపుకు వస్తాయి. ఈ వేడుకలలో గోరంట్ల జోన్నేసు బిషప్ అయినట్టు, కర్నూలు బిషప్ అయినటువంటి నేను ఈ చివరి డాక్యుమెంట్ను, ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరిస్తాను. దిస్ డాక్యుమెంట్ విల్ కంటైన్, ఏముంటుంది దీంట్లో? స్టాట్యూట్స్ కన్సర్నింగ్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్, మేత్రాసన పరిపాలన విధి విధానాలు ఉంటాయి. అంతేకాకుండా పాస్టరల్ లైఫ్ ఆఫ్ ద డైసిస్, మేత్రాసన స్థాయిలో పరిచర్య ఏ విధంగా కొనసాగాలి, సువార్త వ్యాప్తి, విశ్వాస వికాసం ఏ విధంగా కొనసాగాలి అని ఉంటుంది. అదేవిధంగా పాస్టరల్ ప్లాన్ ఫర్ ద డైసిస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద ప్యారిషెస్. కాలాలు మారుతున్నాయి, జగద్గురువులు పిలుపునిస్తున్నారు మన ధోరణి మారాలని. దానికి అనుగుణంగా మన విచారణ నిర్వహణలో కూడా పెను మార్పులు తీసుకుని రావాలి. ఆ మార్పులు ఉంటాయి.
విచారణ నిర్వహణలో తీసుకుని వచ్చే మార్పుల గురించి, అవలంబించవలసినటువంటి నూతన పంథా గురించి ఆ డాక్యుమెంట్లు క్లుప్తంగా ఉంటాయి. అదేవిధంగా ఒక మేత్రాసనంగా సాంఘికంగా విద్యాపరంగా మనం చేయవలసినది ఏంటి, భవిష్యత్ ప్రణాళికలేంటి, ఈ విధంగా పలు విషయాల గురించి మన మేత్రాసనకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను నియమ నిబంధనలను ఈరోజు అధికారపూర్వకంగా నేను ప్రకటిస్తున్నాను. ఈ పుస్తకం ఒక నెల 15 రోజుల్లో అంత చక్కగా కూర్పు చేసిన తర్వాత అందరికీ లభ్యమవుతుంది. దైవార్చనకు సంబంధించినటువంటి సవరణలు అవన్నీ ఉంటాయి. నేను ఒక్కొక్క చాప్టర్ని అవసరానికి అనుగుణంగా 2 నెలలకు ఒకసారి తెలుగులోకి చక్కగా రాసి ప్రతి గ్రామంలో చదివిస్తాను, అందరికి నేనే పంపుతాను. ఆ విధంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ అందరికీ తీసుకుని వచ్చే బాధ్యత నాది. అందరిలో అవగాహన కల్పించిన తర్వాత ఏదో ఊరికనే ఏదో సభలు జరిపాము, ఒక పుస్తకం బయటికి తీసుకొచ్చాము కాదు. వీటన్నిటినీ ఈ ప్రణాళికలు కార్యరూపము దాల్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ ఆ రోజు ఏకగ్రీవంగా నాతో, మీలో కూడా మీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కూడా అందరూ ఏకగ్రీవంగా చాలా విషయాలను, అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అంటే మీ అభిమతం మేరకే ఈ మేత్రాసనం నడుస్తుంది. మీ అభిమతం, జగద్గురువుల అభిమతం, ఇట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద విల్ ఆఫ్ ద హోలీ ఫాదర్. వారి యొక్క తిరుసభ చట్టాలు, జగద్గురువుల యొక్క అభిమతం మేరకు, మీ అభిప్రాయాల మేరకు నేను ఈ డాక్యుమెంట్ను, దీనిలో ఉండే నియమ నిబంధనలను, మార్గదర్శకాలను అధికారపూర్వకంగా మన అగ్రపీఠాధిపతులు కార్డినల్ గారి కంటే మనకు సంబంధించి అగ్రపీఠాధిపతులు చాలా ముఖ్యం. క్యానన్ లా ప్రకారం ఇటువంటి మహాసభలు జరిగిన తరువాత నేను తీసుకుని వచ్చే మార్గదర్శకాలను మరియు నియమ నిబంధనలను ఒక ప్రతిని, ఒక కాపీని నేను తీసుకొని అగ్రపీఠాధిపతులకు ఇవ్వాలి. ఈరోజు వారే మన సమక్షంలో ఉన్నారు. వారి ద్వారానే ఈ యొక్క ప్రతిని, ఈ గ్రంథాన్ని లేకపోతే నియమ నిబంధనలను ఆవిష్కరించాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మాన్యులు, మహనీయులు, మహా పూజ్యులు గణ కార్డినల్ పూల అంతోని తండ్రి గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన పీఠాధిపతులు మహాగణత వహించిన గోరెంట్ల జోహానెస్ తండ్రి గారు విశ్వాస కుటుంబం కలిసి పయనం అను గ్రంథమును ఆవిష్కరించడానికి కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి అందిస్తున్నారు. అందరి గట్టిగా కలిసి కప్పట్లతో అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కృమ్మరించి వారి మనసులను వికసింపచేసెను. ఆ ప్రభువు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయము నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు
ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించ భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సంగముపై బ్రాలుమిదే జ్వాలలుగా. పావురమా సంగముపై బ్రాలుమిదే జ్వాలలుగా. దిగిరమ్ము దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము. దిగిరమ్ము దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము. పావురమా సంగముపై బ్రాలుమిదే జ్వాలలుగా. పావురమా సంగముపై బ్రాలుమిదే జ్వాలలుగా. పూల అంతోని తండ్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానం అందిస్తూ, అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ గురువు గురుశ్రీ శ్రీ జార్జి చెరియల్ గారు వచ్చి మాన్యులు మహనీయులు మహా పూజ్యులైనటువంటి కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. గోరంట్ల జ్వానేసు పీఠాధిపతుల నియామకం కర్నూలు మేత్రాసనానికి ఓ సువర్ణ అధ్యాయానికి నాంది. బైబిల్ జ్ఞాన సంపన్నులు, బహుభాషా కోవిదుడు, కథోలిక విశ్వాసాన్ని ఖండంతరాలలోనూ తరచి తరచి చూచిన సద్గుణశీలి, క్రీస్తు ప్రభుని ప్రేమైన శిశుని నామాన్ని ధరించి క్రీస్తు ప్రేమ పిపాసి, ఓ వేదాంత పారంగతుడా, మీ ప్రసంగాలు వాగ్దట్టి అనన్య సామాన్యం, మీ గలం అనర్గళం. ఈనాటి మేత్రాసన మహాసభల ముగింపు వేడుకలకు తెలుగు స్త్రీ సభలో ఓ మైలురాలు వంటిది. ఈ చారిత్రాత్మక ముగింపు వేడుకలకు సాధారణంగా మిమ్మలను వేదిక మీదకి ఆహ్వానిస్తూ, ముందుగా మన గురువు శ్రీ ఫాదర్ మరెడ్డి గారు వచ్చి మన పీఠాధిపతులను పుష్పగుచ్చంతో ఆహ్వానం అందించవలసిందిగా ఆహ్వానం అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన కథీడ్రల్ చిన్నారులు స్వాగత నృత్యాన్ని వేయవలసినదిగా ఆహ్వానం అందిస్తూ ఉన్నాం. నీ ప్రేమకు అదుపు లేదు, నీ
ప్రేమ వెల్లువాక మండలంలో ఉరిగే గలమున స్తుతి గీతం ఇక ఆరాధన 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 నీ ప్రేమకు అదుపు లేదు, నీ కరుణకు అంతు లేదు. ఇప్పుడు మన కార్డినల్ పూల అంతోని తండ్రి గారి గురించి ఆహ్వాన పలుకులు పలకవలసిందిగా గురుశ్రీ కుడుమల ప్రతాప్ రెడ్డి గారిని ఆహ్వానం అందిస్తూ ఉన్నాము. 2 minutes. పూజ్యనీయ జ్ఞాన తండ్రి, మహాఘనత వహించిన కార్డినల్ శ్రీ శ్రీ పూల అంతోని అగ్రపీఠాధిపతులకు కర్నూలు మేత్రాసనం ముకులిత హస్తాలతో ఘనంగా సన్మానించడం మా అందరి అదృష్టం. ఓ మా సింధుకూరు మందారం, కర్నూలు పారిజాత పుష్పం, తెలుగు జాతి కీర్తి పతాకం, మహాఘనత వహించిన రాయలసీమ మణిరత్నం, అగ్రపీఠాధిపతులకు భారతదేశం గర్వించేలా కార్డినల్గా అత్యున్న ఆధ్యాత్మిక స్థానం అందుకున్న మా ఇంటి ముద్దు బిడ్డకు కర్నూలు మేత్రాసనం ఘనంగా సన్మానించి సత్కరిస్తుంది. రాయలసీమ గడ్డపై ఊపిరి పోసుకొని కడప పీఠానికి యాజకుడై ఆపై కర్నూలు మేత్రాసనానికి 12 సంవత్సరాల ప్రేమపూరిత కాపరి అయి శాంతి స్థాపన సారథివై తెలంగాణ శిఖరాన అగ్రపీఠాన్ని అవలీలగా అధిరోహించి తెలుగు జాతి తేజోరత్నమై భారతీయ శ్రీసభ గర్వపడేలా కార్డినల్గా కిరీటిధారి అయి వాటికన్ ఇలాకాలలో అడుగువేసి నూతన పాపుగారి ఎన్నికలో ఓటు వేసి దీటైన ధీరోదాతగా మా ఇంటికి పెద్దనలా వచ్చిన ఈ శుభ సందర్భాన ముకులిత హస్తాలతో కర్నూలు ఆనంద తరంగాలతో సన్మానిస్తూ సత్కరిస్తుంది. పూజనీయ తండ్రి గారా, కీర్తి శేషులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి పిలుపు మేరకు నూతన పీఠాధిపతిగా అభిషేకం పొందిన మన ప్రియ కాపరి శ్రీ 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 గోరంట్ల తండ్రి గారు సంవత్సర కాలంగా అకుంఠిత దీక్షా దక్షతలతో సినడల్ శ్రీసభకు శ్రీకారం చుట్టాలని దప్పికగొనిన దుప్పి వలె రాత్రి పగలు లేని నిత్య శ్రామికుడుగా అలుపెరగని శ్రమజీవిగా సినడల్ శ్రీసభ మార్గాలను అన్వేషిస్తూ పల్లె పల్లెలో అడుగు వేసి వడిబడిగా
ప్రతి హృదయాన్ని స్పందించి నేత్రాసన ప్రతినిధులతో కలిసి సినోడ్ విస్తృత మహాసభలను నిర్వర్తించి అన్ని విధాల అందరినీ మెప్పించి ఒప్పించి రాబోయేటటువంటి కలిసి నడుస్తాం, విశ్వాస కుటుంబంగా వెలిగిపోదామన్న దీక్ష దక్షతలతో ఈరోజు ఆ సుగంధ గ్రంథాన్ని ఆవిష్కరింప చేసిన మహాయోగి దీక్షాపరులు, ప్రియ కాపరులు, పీఠాధిపతులు వారికి మనందరి తరపున చప్పట్లతో వారిని అభినందిస్తూ ఇప్పుడు వారిని సన్మానించుకుందాం. క్రీస్తునాథుని యందు మహాపూజ్య పీఠాధిపతులు, ఘనత వహించిన శ్రీ శ్రీ గోరంట జోహానెస్, వికార్ జనరల్స్, డీన్స్, గురువులు, కన్యాస్త్రీలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కర్నూలు మేత్రాసన మహాసభలకు నన్ను ఆహ్వానించి ఈ బలిపూజను నిర్వహించి మీ అందరితో పెంతెకోస్తు పండుగ సందేశాన్ని మరియు మన తండ్రి గారు ప్రారంభించినటువంటి ఒక ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజుతో మనము ముగింపు వేడుకలు అన్నది కాదు, ఈ రోజుతో పవిత్రాత్మ ప్రేరణతో పవిత్రాత్మ పూరితులై ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రథమంగా సంవత్సరం నుంచి ఎంతో చక్కగా తన ప్రణాళికను రాసుకొని ఈ సంవత్సరం అంతా కూడా మేత్రాసనాన్ని, విచారణలను, డీనరీలను, విద్యా సంస్థలను ఆయన సందర్శించి చక్కగా అవగాహన చేసుకున్నాడు. గురువులను అర్థం చేసుకున్నాడు, కన్యాస్త్రీలను కూడా అర్థం చేసుకొని మరి ఈ మేత్రాసనానికి ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించాలి, ప్రతి మేత్రాసనం కూడా సాంఘిక పరంగా, విద్యాపరంగా, ప్రేషిత కార్యం మరియు మెడికల్ అవేర్నెస్ లేక సహాయము అన్నటివి మనము చేస్తూ ఉంటాం. కానీ ఈ చేసే కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలి, ఒక విశిష్టమైనటువంటి శైలిలో, ముఖ్యంగా ప్రజలందరికీ ఈ మేత్రాసన పరిపాలన అన్నది, పరిపాలన దక్షత అన్నది ప్రతి రూరల్ విలేజ్కి వెళ్ళాలన్నదే వారి యొక్క ఆకాంక్ష. పట్టణాలలో పెద్ద పెద్ద డీనరీలలో మనము సజావుగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఈ సినడ్ అండ్ సినడాలిటీ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క హృదయాన్ని చక్కగా ఎరిగి మరి వారు కూడా వాటికన్లో అనేక సంవత్సరాలు స్టూడెంట్గా మరియు లెక్చరర్గా, వారి యొక్క సభ జనరల్ కౌన్సిలర్గా, ప్రొవిన్షియల్గా విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ఘనమైనటువంటి అనుభవం, వివిధ రకాలు. కేవలం మేమంతా కూడా మన మేత్రాసనం లేకపోతే ఇంకొక మేత్రాసనం అంటే తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతూ ఉంటాం. కానీ ఈ ఓసిడి సభకు సంబంధించి వివిధ దేశాలకు పయనించారు. వివిధ దేశాల స్టూడెంట్స్ను వారు తయారు చేశారు, గురువులను సమర్పించారు, ఘనమైనటువంటి సేవలు అందించారు. ఈ అనుభవము మన కర్నూలు మేత్రాసనములో తప్పకుండా మన విశ్వాసులకు ఘనమైనటువంటి సేవలు,
ఫలితాలు అందుతాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ మహా జూబిలీ వేడుకలు కలిసి పయనించటం, ఒకరికి ఒకరము పరస్పర సహకారాన్ని అందించటం, మేత్రానులు కూడా మీ అందరి యొక్క అభిరుచులు విన్నారు. ఇప్పుడు మేత్రానులు కూడా చేసే ఈ ప్రయత్నాన్ని మనం ఆహ్వానించుదాం, వారికి సహకరించుదాం. ఇది ప్రారంభంలో నాకు కూడా అర్థం కాలేదు. ఏంది తండ్రి గారు ఇంత చెప్తూ ఉన్నాడు, విచారణలకు పోతూ ఉన్నాడు, విచారణ ప్రజలను గృహాలను కూడా సందర్శించాడు, యువతీ యువకులను, చిన్నపిల్లలను, చదువుకునే పిల్లలు, బోర్డింగ్ పిల్లలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒక గురువు 2 గంటలు ఏం మాట్లాడతాడు అని అనుకున్నాను. కానీ ఈ దిశ దశ నిర్దేశించే ఈ యొక్క డాక్యుమెంటు ఎంతో చక్కగా నాకు కూడా పంపించారు. ఇక రానున్న రోజుల్లో మరి ఒక్కొక్క చాప్టర్గా తప్పకుండా మనందరి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుటకు మనమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో, ప్రేషిత కార్యములో, సాంఘిక సేవలో అందరం కూడా కలిసి నడుస్తూ అందరినీ కూడా ఒక శుభప్రదమైనటువంటి దివ్య మార్గము ద్వారా నడిపించే అవకాశం ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను, వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాను. మీ అందరి సహకారాన్ని కూడా నేను అర్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మన యొక్క కరతాళ ధ్వనులతో నాతో పాటు గోరంట్ల జోహానెస్ పీఠాధిపతులకు అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జోహానెస్. ఐ నో యు ఆర్ ఏ మ్యాన్ ఆఫ్ ప్యాషన్. ఒకటి అంటే పట్టు వీడని బట్టి విక్రమార్కుడా, అది మాత్రం ఖచ్చితం. ఆయన అనుకున్నది ఆయన కోసం కాదు, మన మెప్పు కోసం కాదు, మీకోసం, మనందరి కోసం. కాబట్టి ఆ గట్టి ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. చిన్నవాడివి కాబట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్. తండ్రి గారు